with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా గోల్డ్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది రీమా. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. అక్షయ్ కుమార్, మౌని రాయ్, కునాల్ కపూర్, అమిత్ సాద్, వినీత్, సన్నీ కుషాల్, నిఖితా దత్తా వంటి వారు ఎందరో. ఆగస్ట్ 15, 2018 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసుకు ఎంతో చేరువైంది అనడంలో సందేహమే లేదు. ఈ సినిమా అంతా చూసుకుంటే ఇట్ ఈస్ ద జర్నీ ఆఫ్ ఇండియాస్ నేషనల్ హాకీ టీమ్ టు 1948 Summer Olympics and Tapan Das, the man who won India its first gold medal in the same event. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాలో మొత్తానికి 7 పాటలున్నాయి. గర్ల్ ఆయింగే గోల్డ్ ఒకటి, నేనోనే బాంది అనే సాంగ్ ఒకటి నా పర్సనల్ ఫేవరెట్. యాక్చువల్లీ అన్ని సాంగ్స్ కూడా బాగుంటాయి. సినిమాలోకి వస్తే స్టోరీ బెర్లిన్ ఒలింపిక్స్ 1936 దగ్గర నుంచి మొదలవుద్ది. ఎక్కడైతే ఇండియన్ హాకీ టీం జర్మనీతో పోటీ పడుతూ ఉంటారో. ఎలా అయినా సరే మన వాళ్ళని ఓడించాలని జర్మనీ వాళ్ళు గట్టి పోటీ ఇస్తారు. ఫస్ట్ హాఫ్ లో కొంచెం అటు ఇటుగా ఉన్న మన ఇండియన్స్ సెకండ్ హాఫ్ నుంచి విన్ అవుతూ వస్తారు. ఎక్కడైతే ఆ టీమ్ అసిస్టెంట్ మేనేజర్ తపన్ దాస్, అది మన అక్షయ్ కుమార్ గారు, వాళ్ళ హాఫ్ టైం బ్రేక్ లో ఇండియా ఫ్లాగ్ ని చూపిస్తారనమాట. కెప్టెన్ సామ్రాట్, అదే మన కునాల్ కపూర్ అండ్ ఆ టీం అంతా కూడా గోల్డ్ మెడల్ గెలుస్తారు. అండ్ దెన్ the British national anthem is played and the flag of British India is hoisted. ఆ రోజు టీం అందరూ ప్రామిస్ చేసుకుంటారు దాట్ మళ్ళీ ఇంకొకసారి గోల్డ్ మెడల్ విన్ అవ్వాలి ఆన్ బిహాఫ్ ఆఫ్ దర్ మదర్ ల్యాండ్ అని. అది కూడా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక. ఆ తర్వాత వరల్డ్ వార్ 2 జరగడంతో ఒలింపిక్స్ అనేవి క్యాన్సిల్ అయ్యాయి. వార్ అంతా అయిపోయాక ఆ టైంకే తపన్ ఫుల్ తాగుబోతులా తయారైతారు. ఎన్నో బెట్స్ ఓడిపోతూ ఉంటారు. అండ్ తనకప్పుడు ఒక న్యూస్ వస్తుంది, 1948 లో ఒలింపిక్స్ లండన్ లో జరగబోతున్నాయని. అండ్ హీ హోల్డ్స్ ఆస్పిరేషన్స్ ఆఫ్ మేకింగ్ ఇండియా ప్లే హాకీ యాజ్ అ ఫ్రీ కంట్రీ. తన ఒక హాకీ టీమ్ కి కోచింగ్ ఇవ్వాలని అనుకుంటాడు. బికాస్ ఇండిపెండెంట్ ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ 1948 సమ్మర్ ఒలింపిక్స్ లో ఎట్టా అయినా సాధించాలని చెప్పేసి. ఇదంతా అయిపోయాక తపన్ మళ్ళీ తన పొజిషన్ సంపాదించుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు యాజ్ అ జాయింట్ మేనేజర్ ఆఫ్ ద టీమ్. అండ్ వాళ్ళకి ప్రామిస్ చేస్తాడు టు బ్రింగ్ అప్ ది బెస్ట్ ప్లేయర్స్ ఫ్రమ్ న్యూ జనరేషన్. సమ్హౌ మిస్టర్ వాదియాని కన్విన్స్ చేస్తారు. మళ్ళీ తన వర్క్ కి తిరిగి వెళ్తారు. ఫార్మర్ హాకీ కెప్టెన్ అయినటువంటి సామ్రాట్ అప్పటికే రిటైర్ అయిపోతారు. సో వెళ్లి తనని కలుస్తారు. టీమ్ ని గైడ్ చేయమని అడుగుతారు. కానీ సామ్రాట్ రిఫ్యూజ్ చేస్తారు. కానీ తన టీమ్మేట్ అయినటువంటి ఇమ్తియాజ్ అలీ షా, ఆ రోల్ ప్లే చేసింది వినీత్ కుమార్ సింగ్, ఆయన్ని రిఫర్ చేస్తారనమాట. ఇమ్తియాజ్ ఇస్ అ గ్రేట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ 1936 ఒలింపిక్స్ అలాంగ్ విత్ సామ్రాట్. ఆయనైతే ఇండియన్ నేషనల్ ఆర్మీకి సోల్జర్ కింద వర్క్ చేస్తూ ఉన్నారు. తపన్ ఇమ్తియాజ్ ని వెళ్లి కలుస్తారు. అండ్ దే డిసైడ్ టు కంటిన్యూ దే డ్రీమ్ అండ్ ప్రామిస్ తీసుకుంటారు టు విన్ ద గోల్డ్ మెడల్ ఫర్ అన్ ఇండిపెండెంట్ ఇండియా. తపన్ ఇండియాలో ఉన్న ప్రాంతాలన్నిటికీ ప్రయాణిస్తారు టు స్కౌట్ ఫర్ ద బెస్ట్ ప్లేయర్స్ ఫర్ ద టీమ్. ఫైనల్ గా తపన్ కి ఆ టీమ్ అయితే దొరుకుతుంది. డిఫరెంట్ రీజన్స్ నుంచి పిక్ చేస్తారు. ఇండియాకి ఇండిపెండెన్స్ అయితే వచ్చింది, కానీ ఇండియా అండ్ పాకిస్తాన్ పార్టిషన్ కూడా అయ్యింది. ఆ గొడవల్లో కొంతమంది హిందూస్ అండ్ సిఖ్స్ వీళ్ళందరూ ఇమ్తియాజ్ ని సజీవ దహనం చేయాలనుకుంటారు. కానీ తపన్ ఇంకా హిమ్మత్ వెళ్లి కాపాడతారు. ఇమ్తియాజ్ వాళ్ళ ఇల్లుని ఒక హాకీ క్లబ్ కింద చేద్దాం అనుకుంటారు. బట్ ఫర్ ద డిసప్పాయింట్మెంట్ ఆయన ఇల్లుని కాల్చేస్తారు. మనసు విరిగిపోయిన ఇమ్తియాజ్ ఇండియాలో ఉండాలనుకోలేదు. తిరిగి లాహోర్ వెళ్లిపోతారు. దేశం విడిపోవడంతో వాళ్ళ కలలు ఆశలు కూడా విడిపోయాయని అనుకుంటారు తపన్. వీళ్ళు ఫామ్ చేసిన సగం టీం పాకిస్తాన్ కి ఆడితే సగం టీం ఆంగ్లో ఇండియన్స్ గా ఆడారు. దెన్ తపన్ డిసైడ్స్ టు మేక్ ఇట్ ఆన్ హిస్ ఓన్. టీం అందరినీ ఒక చిన్న బుద్ధిస్ట్ స్కూల్ దగ్గర ప్రాక్టీస్ కి తీసుకుని వస్తారు. The head monk of the ashram is convinced because he was a great fan of hockey and Samrat. ఆ టీం అంతా కూడా తపన్ యొక్క సొంత డబ్బులతో ఫామ్ చేస్తారు. వాళ్ళ వైఫ్ అయినటువంటి మొబీనా దాస్ ఆయన్ని ఇందులో సపోర్ట్ చేస్తారు. అండ్ షీ హెల్ప్స్ హిమ్ రియలైజ్ హిస్ డ్రీమ్. ట్రైనింగ్ మొదలవుతుంది. టీమ్ వర్క్, ప్లేయర్స్, మొత్తం ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ అన్ని వస్తా ఉంటాయి. ఆ తర్వాత ఏమవుద్ది అసలు? కుడ్ దిస్ టీమ్ బి దేర్ ఇన్ ద ఒలింపిక్స్? వెళ్ళగలుగుతారా లేకపోతే వాళ్ళ ఆశలు అడియాశలుగానే మిగిలిపోతాయా? ఇదంతా తెలుసుకోవాలంటే నువ్వైతే సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా గోల్డ్.